హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? ఈరోజు నుంచి మీకు నేను ఒక కొత్త సిరీస్, వర్డ్ సిరీస్ అని స్టార్ట్ చేయబోతున్నాను. ఈ సిరీస్లో మీకు నేను 10 వీడియోస్ టోటల్గా చేస్తానన్నమాట. ఇవి సిరీస్ ఎలా ఉంటాయి అంటే 1 లెటర్ వర్డ్, 2 లెటర్ వర్డ్, 3 లెటర్ వర్డ్, అలాగా 10 లెటర్ వర్డ్ వరకు మనం చెప్పుకుందాం. అంటే దైనందిన జీవితంలో మనం ప్రతిరోజు కూడా వినే వర్డ్స్, వాటి యొక్క ఇంపార్టెన్స్ని మనం తెలుసుకుందాం. సో ఈరోజు మీకు నేను తెలియజేసే వర్డ్ ఐ. ద మోస్ట్ సెల్ఫిష్ 1 లెటర్ వర్డ్ ఈజ్ ఐ. సో ఐ అంటే ఇంగ్లీష్లో నేను, నాది అన్న మీనింగ్స్ కూడా వస్తాయి. నేను మనం మాట్లాడేటప్పుడు నేను, ఇది నాది, నేను కాబట్టి ఇలా చేశాను, నేను లేకపోతే ఆ ప్రోగ్రాం లేదు, ఇది నా బైక్, ఇది నా కారు, ఈ ఫోన్ నాది అని చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం. నేను, నాది, నేను కాబట్టి ఇలా, నేను కాబట్టి అలా అని మాట్లాడుతూ ఉంటాం. చూడండి ఫ్రెండ్స్, ఈ ఐ అనేది చాలా సెల్ఫిష్ 1 లెటర్ వర్డ్ అన్నమాట. దీన్ని మనం సాధ్యమైనంత వరకు మనం మాట్లాడేటప్పుడు అవాయిడ్ చేయటానికి ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనము నాది, నేను కాబట్టి ఇలా చేశాను, నేను కాబట్టి అలా చేశాను, నేను లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు, నేను కాబట్టి ఇలా చేశాను అన్న దీంట్లో మనకి ఏం కనిపిస్తుందంటే స్వార్థం కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి గర్వం కూడా కనిపిస్తుంది. నేను కాబట్టి ఇలా, నేను కాబట్టి అలా అని చెప్పేసి మన మాటల్లో గర్వం, ఆ యొక్క ప్రైడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, జీవితంలో ఎప్పుడైతే మనం ప్రైడ్గా ఫీల్ అవుతామో, ఆ గర్వాన్ని వ్యక్తపరుస్తూ ఉంటామో, సెల్ఫిష్నెస్ని వ్యక్తపరుస్తూ ఉంటామో, అది మన పతనానికి దారి తీస్తుంది అన్నమాట. సో ఎప్పుడు కూడా ఐ అని మాట్లాడుకోకుండా నేను కాబట్టి ఇలా అని కాకుండా మన మాటల్లో అందరినీ కలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఐ కాస్త వి అవ్వాలి. మనం అందరం కలిసి చేద్దాము, మనం అందరం కలిసి ఆడుకుందాము, మనమందరం కలిసి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేద్దాము. సో నేను అది పోయి మన అనే ఫీలింగ్లోకి మనం రావాలి. ఈ కాలేజ్ మంది, ఈ ప్రోగ్రామ్ మంది, ఈ చర్చ్ మంది, ఈ ప్రాజెక్ట్ మనం అందరం కలిసి సక్సెస్ చేద్దాం అని చెప్పేసి అందరినీ కలుపుకోవడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో అది మనకి టీం వర్క్ని సూచిస్తుంది. ఎప్పుడైతే ఫ్రెండ్స్ మనం చూడండి, గేమ్స్లో కూడా మనం టీమ్గా సాధించగలుగుతాం. క్రికెట్ తీసుకోండి, ఫుట్బాల్ తీసుకోండి, హాకీ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. ఎప్పుడైతే నేను సెంచరీ చేయాలి, నేను 5 వికెట్స్ హాల్ నేను సాధించాలి, నేను హాఫ్ సెంచరీ చేయాలని ఎప్పుడైతే టీం మెంబర్ అనుకుంటాడో తన మీదే ఫోకస్ పెడతాడు. కాబట్టి గేమ్ మీద, టీమ్ యాజ్ ఏ హోల్ మీద, టీం యొక్క జట్టు యొక్క విజయం మీద తను ఫోకస్ చేయడు. కాబట్టి ఫెయిల్యూర్ చూడటానికి చాలా అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మనం మాట్లాడేటప్పుడు ఐ అనే పదాన్ని మనం మానేసి వి అనే పదంలోకి రావాలి. నేను, నాది, నేను కాబట్టి అలా అనేది అది మనం మాటల్లో అవాయిడ్ చేయగలిగితే, సెల్ఫిష్ 1 లెటర్ వర్డ్ని మనం అవాయిడ్ చేయగలిగితే మనకి మన సంభాషణ చాలా వినసొంపుగా ఉంటుంది. మరి ఈ వీడియోని నేను ఇక్కడితో క్లోజ్ చేయాలనుకుంటున్నాను. మరిన్ని ఇటువంటి వీడియోస్ కొరకు నా ఈ ఛానల్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ టైం.